హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్తో ఎప్పుడు ట్రై చేసే రెసిపీస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ గ్రీన్ చికెన్ ట్రై చేయండి. ఈ గ్రీన్ చికెన్ కోసం 1/2 kg మాంసం తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనా తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ చికెన్లోకి మసాలాను రెడీ చేసుకున్నాం. ఒక మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అల్లం, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 4 లాలిక్కాయలు, అనాస పువ్వు, 4 లవంగ మొగ్గలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 కప్పు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా మాంసం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్ళన్నీ ఎగిరే వరకు ఎగరనివ్వాలి. నీళ్ళన్నీ ఇలా దగ్గరగా ఎగిరిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నందుకు కారాన్ని వేసుకోవడం లేదు. మీకు కారం కావాలంటే ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి గ్రీన్ చికెన్ రెడీ. చికెన్తో ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా గ్రీన్ చికెన్ ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.